చలో మా రూమ్ బ్యూటీస్ అంతా మళ్ళీ ఎడుకో బయలుదేరిరు. అయితే ముచ్చట ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఓజాస్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఈ మంత్ 7th 8th 2 days అయితే జరుగుతుంది. 10 రూపాయి తుర్తురదేదో అక్షయ్ 10 రూపాయి తుర్తురే. మా వాళ్ళు అయితే ఏదో మూవీ షోకి వెళ్తున్నట్టే చిప్స్ కొనుక్కొని మరీ స్టార్ట్ అయ్యారు. వీడియో మాత్రం భలే క్రేజీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి లైక్ కొట్టేయండి. రజనీకాంత్ ఏదో మూవీలో నా దారి రహదారి అంటే మా వాళ్ళు మాత్రం నా దారి దొడ్డిదారని సీదా ముందు నుంచే ఒక ఈ ముళ్ళకంప దారి ఎంచుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఎంతమంది ఉద్యోగాలు రాక గడ్డాలు పెంచుకున్నారో తెలియదు కానీ ఈ ఆర్ట్స్ కాలేజ్ మాత్రం అప్పుడే షేవింగ్ చేసుకున్నట్టు భలే మెరిసిపోతుంది అబ్బా. జోక్స్ ఆఫ్ ది పార్ట్ రాగానే మా వాళ్ళు అయితే స్నాప్ మీద పడ్డారుగా. వీళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఓజాస్ అని ఎందుకు చూజ్ చేసుకున్నారో తెలియదు కానీ నాకు మాత్రం అది విన్నప్పుడల్లా ఓజాస్ గంభీరా అని మాత్రమే గుర్తొస్తుంది. ముందు స్పీచ్ అంత తినడు మనతోటి కాదనేసి అక్కడ స్టూడెంట్స్ పెట్టిన స్టాల్స్ అయితే చూడడం మొదలెట్టాం. స్నో some books are scaling here. The person who అదేంటి I don't know what is this. It's cute. మనందరం దిగుదామా అని ఒకటి. అక్కడున్న పెయింటింగ్స్ పైన అయితే మన కళ్ళు పడ్డాయి. కాకపోతే వాటి రేటు మాత్రమే చాలా దారుణంగా చెప్తున్నారు. ఒక్కదానికి 1000 అన్న తర్వాత ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఫుడ్ స్మెల్ ఎక్కడ అక్కడ ఉంటాను. పెయింట్ వేపించుకుందామా రే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆకాశం అంతా నల్లటి మబ్బులతో నిండిపోయినా కానీ ఆర్ట్స్ కాలేజ్ మాత్రం లైటింగ్స్తో భలే వెలిగిపోతుంది. ఈ కాస్ట్యూమ్ వేసుకున్న వాళ్ళని చూసినప్పుడల్లా అనిపిస్తుంది అసలు వాళ్ళకి ఎట్లా లోపల గాలాడుతుందా అని. కాసేపు ఈ బాలుబాబుతో ఫోటో సెక్షన్ కంప్లీట్ అయ్యాక సింగింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. కొంచెం ఓయికి వచ్చారు, ఓయికి నుండి జోష్ ఉండాలి కదా. ఈ జోష్ మెయింటైన్ చేయడానికి we are calling upon team step up. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు వేరు మిసిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గచ్చ కడితే నిరపోదు నిండు రాత్రి. 8 o'clock కి పడుకునే వాళ్ళు ఎవరమ్మా? అరే ప్రశాంత్ అసలు పడుకోవు. ఎన్సీసీలో ఉంటావు 9 o'clock వరకు. అన్ని పర్ఫార్మెన్స్లు అయిపోయిన తర్వాత జడ్జెస్ స్టేజ్ ఎక్కారు. కాసిం సార్ మాట్లాడారు. అంతటితో ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది.
అక్కడ ఒర్రి అయితే మా వాళ్ళు అయితే అలసిపోయినరు. లాస్ట్ వరకు వీడియో చూస్తున్నట్టే మీకు ఎక్కడొక్కడ వీడియో నచ్చే ఉంటుంది, లైక్ చేసేయండి. అట్లాగే మీకే పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేసేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ మల్టీ ఆర్ట్స్ బై రజని. బాయ్.